నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీ 3.5 గంటల పాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకి భూముల కేటాయింపుపై సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. ఐబిఎం సహకారంతో అదేవిధంగా 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారిథమ్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ మనందరం కూడా చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కన ముందు వెనక వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. సడన్గా వచ్చి ఇంటికాడ 3-4 రోజులు ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఏంటి ఉద్యోగం పోయిందా అనుకుంటాం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి, కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి, లేకపోతే కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి, వీటన్ని లేకపోతే సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి. సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు నైబర్హుడ్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో దాదాపు 20 వర్క్ స్టేషన్స్, 20 నుంచి 30 వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి మండలాల్లో వీటిని డెవలప్ చేస్తే ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసే విధానాన్ని మరి ఈరోజు మరి ఆమోదించామని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ప్రతి మండలంలో సరసమైన డిజిటల్ అనుసంధాన షేర్డ్ వర్క్ స్పేస్లు ఏర్పాటు చేయటం లక్ష్యం. ఈ విధానం యొక్క లక్ష్యం డెవలపర్లకు మూలధన మరియు అద్దె సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ ప్రోత్సాహకాలు అందించటం, 1,00,000 మందికి శిక్షణ ఇవ్వడం మరియు 70% హబ్లు స్వయం సమృద్ధిగా ఉండేలా చేయటం ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి, పాలసీ యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తాను. ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4O ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రతిపాదనలు ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అని కోట్లాది మంది భక్తులు బాధపడ్డారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. వైకాపా హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుమల పవిత్రతను దెబ్బతీసి మహాపాపానికి ఒడికట్టారని ధ్వజమెత్తారు. ఈ కల్తీ వ్యవహారంపై సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు సిట్ విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. సోమవారం మీడియాతో పట్టాభి మాట్లాడుతూ టీటీడీలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై మండిపడ్డారు. ఏఆర్ ఫుడ్స్ డైరీ ఏదైతే ఉందో, ఏఆర్ డైరీ వారికి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేటటువంటి ఆర్డర్ ఎవరిచ్చారండి? 15/5/2024 మే 15, 2024 ఏఆర్ డైరీకి సప్లై ఆర్డర్ ఇచ్చింది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? 12/3/2024 10 లక్షల కిలోల నెయ్యి సేకరించడానికి టెండర్ పిలిచింది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? మే 8, 2024 ఏఆర్ ఫుడ్స్కి అనుకూలంగా టెండర్ ఫైనలైజ్ చేసింది ఎవరు? ఆనాటి వైసీపీ ప్రభుత్వం కాదా? 319 రూపాయల 80 పైసలు. అసలు ఎలా సాధ్యం అండి? 320 రూపాయలు కేజీ నెయ్యి ఎలా సాధ్యం సరఫరా చేయడానికి? ఆ రేటు ఫైనలైజ్ చేసింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం కాదా? ఎందుకు 319 రూపాయల 80 పైసలకి సరఫరా చేయగలుగుతుంది? ఇది ఎలా సాధ్యం అంటే, ఇదిగో ఇటువంటి ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి పాలు లేవు, పాలు సేకరణ లేదు, ఏమీ లేదండి. అసలు పాలే సేకరించకుండా, పాలుతో పనే లేకుండా కొన్ని కెమికల్స్ వాడి, కొన్ని ఆయిల్స్ వాడి ఆ గీ ఫ్లేవర్ తెప్పించి ఇదంతా కూడా
చేయటం జరిగింది. బోలే బాబా ఆర్గానిక్ డైరీ అధిపతులైనటువంటి పొమ్మిల్ జైన్, విపిన్ జైన్ దీని వెనుకున్నటువంటి అతిపెద్ద కాన్స్పిరేటర్స్. అసలు మిల్క్ ప్రొక్యూర్మెంటే జరగకుండా, ఎటువంటి కొనుగోళ్లు చేయకుండా కెమికల్స్ వాడిదంతా చేయటం జరిగిందన్న వాస్తవాలు ఈ రోజున బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ సిట్ యొక్క రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, అజయ్ కుమార్ సుగంధ్ సంబంధించినటువంటి A16 అక్యూజ్ నెంబర్ 16కి చెందినటువంటి సిట్ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిపైన ఇవాళ జవాబు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా దయచేసి ఈ వాస్తవాలు తెలుసుకోండి. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డి, అతని దొంగల ముఠా తిరుమలలో అన్నప్రసాదాల పంపిణీపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసలు కురిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబటి అనంతరం తరికొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని సందర్శించి ప్రసాదాలను స్వీకరించారు. అన్న ప్రసాదాలు రుచిగా ఉన్నాయని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అంబటి కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బంధువులు మిత్రులతో కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం. అక్కడే భోజనం కూడా చేశాం. అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం. తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి భోంచేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కుటుంబ సమేతంగా వెళ్ళి భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చాలా తృప్తి పడ్డానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ తమీం అన్సారియాకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆమె ఆదేశించారు. ఈ మేరకు పలువురు బాధితులు తమ సమస్యల గురించి మీడియాకు వివరించారు. నాకు అంతకుముందు పింఛగా నేరే చోట పనికి వెళ్ళాను, వద్దామని రాలేకపోయాను. వచ్చి 4 నెలలు పనికి వచ్చిన అడిగితే సత్యాలు అడిగితే మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అన్నాక సరే కానీ రాసుకుందామని వచ్చానయ్యా. నేను అది చెప్పి రాసుకుందామని వచ్చా. అంతకుముందు ఇచ్చారు, 5-6 నెలలు ఇచ్చారయ్యా. ఇచ్చినాక మళ్ళీ నేను పనికి వెళ్ళి రాలేకపోయారు, పడ్డాను. వచ్చి అడిగితే మాకు తెలియదు అన్నారు. అందుకని ఇక్కడికి వచ్చి రాసుకుందామని వచ్చాను. తీసుకోలే 5 నెలలు 6 నెలలు తీసుకోలేదయ్యా. 5 నెలలు 6 నెలలు తీసుకోలేదు. మళ్ళీ తర్వాత వచ్చాను. నేను దగ్గర నొప్పి దగ్గర నడు ఆపరేషన్ అయ్యింది. నడు ఆపరేషన్ అయితే పడ్డాను. నేను పడితే మళ్ళీ రాలేకపోయా. అందుకని మళ్ళీ అడిగి చెప్పి అధికారులతో బతిలాట రాసుకుందామని వచ్చాను. అది సచివాలయం వాళ్ళు అడిగితే ఏం చెప్పారు? మాకు తెలియదు అన్నారయ్యా. మాకు తెలియదు, అక్కడ వాళ్ళు నన్ను అడుగు మాకైతే తెలీదు. ఇచ్చిన పింఛేసిన ఆపరేషన్ పింఛన్ ఇవ్వాలంటే మా వల్ల కదన్నారు. అది 2005లో మా అమ్మాయికి వైఎస్ రాజశేఖర రెడ్డి ₹1,00,000 పథకం పెట్టాడు. పెడితే రాశాము, ఇంతవరకు రాలా. 18 ఏళ్ళు అప్పుడు వస్తాయి అన్నాను. ఇప్పుడు 18 ఏళ్ళని 19 ఏళ్ళని 20 వచ్చినాయి. వివాహం చేద్దాం అనుకుంటున్నాము. మాకు మా భర్త చనిపోయాడు, ఆయన తాగి చనిపోయాడు. ఆయన వల్ల కూడా ₹1 కూడా మాకు రాలేదు. నాకేమో ఆ బిడ్డ పెట్టినప్పుడు బ్యాలెన్స్ అన్నీ వచ్చింది. అయితే ఆ పొలం పని ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి వారు రాజశేఖర రెడ్డి గారు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 2005లో ప్రొసీడింగ్స్ కలెక్టర్ల ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చి స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి ఒకటే ఆడపిల్ల కావటం వల్ల వాళ్ళకి ₹1,00,000 అందిస్తామని చెప్పేసి 20 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి బాండ్లు మరియు ఈ యొక్క జీవో ఇష్యూ చేశారు. దాని మేర మొన్న జనవరి 2025 28వ తారీఖుకి ఆ బాండ్ మెచ్యూర్ డేట్ కంప్లీట్ అయింది. దాని గురించి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుందామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ఆ బాండు క్లెయిమ్ అయితే వారికి
ఆర్థికంగా సహాయపడుతుంది 1,00,000 రూపాయలు. సో వారి కుమార్తెకి వివాహం చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబం పట్ల దయించి కలెక్టర్ గారు మరి చీఫ్ మినిస్టర్ గారు ఈ యొక్క ఇష్యూని ఈ యొక్క ఇష్యూనే మీరు చూస్తున్నారు. ఇదే విధంగా ఎంతమంది ఇష్యూలు ఉన్నాయో మీరు వీటిని ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కలిసామండి. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుంది కాబట్టి వాటిని మేము డివైడ్ చేసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఆల్రెడీ ఫండ్స్ అనేవి ఎల్ఐసికి వెళ్ళినాయి. సో ఎల్ఐసిలో ఉన్నాయి. సో వాళ్ళు క్లెయిమ్ చేయాలి, వాళ్ళు కూడా మేము మాట్లాడతామని చెప్పేసి విధంగా మాట్లాడుతున్నారు. సో దీన్ని మీ మీడియా ద్వారా కలెక్టర్ గారు మరియు ఒక చీఫ్ మినిస్టర్ గారు దీన్ని అధ్యయనం చేసి ఇటువంటి కుటుంబాలకు సహాయపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ వకుల్ జిందాల్కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పలువురు బాధితులు మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాగా బాధలు పెడుతుంటే మా అమ్మలు తట్టుకోలేక ఇద్దరు ఆడపిల్లలన్నీ చెడి 50,000 డబ్బులు ఇచ్చారు సార్. అవి నా మేనమామ సంబంధించి పెద్దమ్మాయి నామినీ కాబట్టి మా మేనమామ పేరు మీద ఒక 50,000 వేశారు సార్. మళ్ళీ ఈ అమ్మాయి చిన్నమ్మాయి సార్, ఈ అమ్మాయి పేరు లావణ్య. ఈ అమ్మాయి సంబంధించిన డబ్బులు అదే ఈనాడు విలేక సురేష్ అని పత్తిపాట్లు మా బావేను ఆయన నేను అమ్మ పిల్లకి హామీగా ఉంటాను అది అని చెప్పి నమ్మించి ఈ పిల్లకి సంబంధించిన డబ్బులు 50,000 ఆయన పేరు మీద వేసుకున్నారు సార్. అవి తిరిగి 23 నెలలకి బ్యాంకు వాళ్ళు తిప్పేయమంటే అవి తిప్పేయకుండా అలానే ఉంచేశారు. ఏమీ తిప్పేయలేదు అని బ్యాంకు వాళ్ళని వెళ్ళి అనుకుంటే దాంట్లో డబ్బులు లేవమ్మా తీసేసుకున్నారని చెప్పారు సార్. డబ్బులు లేవని తీసేసారని చెప్పారు సార్. ఏం బావా డబ్బులు ఇలా వేసావు ఆ రోజు అని అడిగితే ఆ డబ్బులు నా పేరు మీద ఉండయి, నీ సంబంధం లేదని చెప్పి కొట్టి తిట్టి పంపించేశారు సార్. నన్ను కొట్టి తిట్టి పంపించేశారు సార్. ఎలాగని నా పిల్లలకి న్యాయం చేయండి సార్. అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ నాకు ఇళ్ల ప్లాట్ వచ్చింది సార్. ఆ ఇళ్ల ప్లాట్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ప్లాట్ నెంబర్ 25 అయితే ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది, నా పేరు మీద అయింది. కానీ దానికి సంబంధించిన కాగితాలు అన్నీ ఆ విలేకరు ఈనాడు విలేక సురేష్ దగ్గరే ఉండిపోయింది సార్. నాకు ఈనాడు విలేక సురేష్ పత్తిపాడు అయితే మా బాబా విలేకరు సురేష్ అయితే ఆయన అడిగాను సార్ బాబా నా కాగితాలు నాకు ఇవ్వమని అడిగితే నేను విలేకరు పదవిలో ఉండి నీకు ఇప్పించాను ఇళ్ల స్థలాలు, అది నాకు సంబంధించిన ప్లాట్ నేను ఇవ్వనని చెప్పి కాగితాలుగా తీసేసుకున్నాను సార్. ఇంతవరకు కాగితాలు ఆర్డర్కి లేదు, ఏమి ఇవ్వటం లేదు సార్. ప్రతి దానికి నేను విలేకరుని అనే ముసుగులో చేస్తున్నాను సార్. అన్నీ అక్రమంగా చేస్తున్నాను సార్ నా విషయంలో. నాలాంటి వాళ్ళు చాలా మందికి అన్యాయమే జరిగింది. కాకపోతే నాకు ఎఫ్ఐఆర్ కేసు ఉంది సార్ పోయినసారి సెప్టెంబర్ 3 అత్త మా బావ అందరు కలిసి చేస్తుంటే కొట్టి చంపబోయారు సార్. ఆ రోజు రాత్రి ఆ రోజు కొట్టి చంపబోతే దానికి సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన కాంచి నేను పోలీస్ స్టేషన్కి ఎన్నో మాటలు వెళ్ళాను సార్. నా పిల్లలకు కావాల్సిన ఆధార్ కార్డులు వస్తువులు మామూలు బట్టలు ఇప్పించమని పోయాను. నేను పోయినప్పుడల్లా ఎస్ఐ గారిని కలుస్తాను, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను సార్. అదేమంటే అమ్మాయిని రాజీ చెయ్యి, అమ్మాయి రాజీ పట్టే చెయ్యి, నీకు అమ్మాయికి మంచి చెప్పడం చేత కాదా, తిరిగి పంపించచ్చు కదా అని ఏదో ఒకటి నా ముందే ఫోన్ చేసి ఇలా చెబుతున్నాను సార్. భర్త, అత్త, మావ, మా బావ, మా తోడుకోవాలి. బందుల మేరీ గ్రేస్ అండి, మాది మిషన్ ఫారం. నేను స్కూల్లో వంట చేసుకుంటాను. మా అబ్బాయి ఫ్రెండు ఎందుకంటే గోల్డ్ ఎక్కువ రేటుకి పెట్టావు, తక్కువ రేటుకి నేను పెట్టిస్తాను, అది ఇడిపి అని అడిగాడు. నా దగ్గర డబ్బులు లేవంటే మా బంగారు కొట్టు అబ్బాయి తెచ్చి ఇడిపిస్తాడని ఆ గోల్డ్ అంతా ఇడిపించి మా అబ్బాయిని పంపిస్తే రసీదు ఇవ్వకుండా ఆ అబ్బాయి పేరు మీద పెట్టుకున్నాడు. తర్వాత రసీదు అడుగుతుంటే ఇదిగో అదిగో అని సంవత్సరం నడిపాడు. తర్వాత అబ్బాయి కనపడలా. 1 సంవత్సరం క్రితం కనపడ్డాడు. అడుగుతుంటే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని వాయిదాలు వేసాడు. ఎంతసేపుకి ఇవ్వపోయేళ్ళకే కేసు పెట్టా. అది స్టేషన్లో కూడా వచ్చింది. స్టేషన్లో సార్ వాళ్ళ ముందు నెల టైం అన్నారు. ఇప్పుడు 3 నెలలు అయింది, అవ్వలేదు ఆ పని. 10 తులాలు బంగారం. అబ్బాయి ఎక్కడ పెట్టాడో తెలియదండి, కానీ మా బంగారం మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. 3 లక్షలు పెట్టి వాళ్ళు ఇడిపించారు. ఇంకా నేను ఏ డబ్బులు తీసుకోలేదు.
బెదిరిస్తున్నారండి. మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, మాకు హోమ్ మినిస్టర్ తెలుసు, నాకు రాజకీయంలో అందరు పలుకుబడి ఉన్నారు. నీ చేత అయింది చేసుకోపో అని అడుగుతున్నాడు, అని బెదిరిస్తున్నారు. సార్ వాళ్ళు ముందేమో నేను ఒక్క నెలకి ఇస్తాను సార్ అని వాళ్ళ ముందు ఒప్పుకున్నారు. తర్వాత ఇంకా జవాబు ఇవ్వట్ల. అందుకని మళ్ళీ కంప్లైంట్ పెట్టడానికి మళ్ళీ వచ్చాను. మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. వర్షపు నీటిని ఒడిసిపట్టి జీవనాధారం పెంచుతాం అని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్పై 2 రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్ సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులో 3వ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుందని అన్నారు. నీటి భద్రత జాతీయ భద్రతగా ప్రధాని పరిగణిస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను వాటర్ షెడ్ పథకాలని అమలు చేస్తున్నారని చెప్పారు. వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవ్లో భాగంగా అమృత్ సరోవర్ కింద 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుని ఆహ్లాదకరంగా తయారు చేయటమే కాకుండా చుట్టూ చక్కని ఉద్యానవనంగా తీర్చిదిద్దడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం శశిభూషణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ నితిన్ కడే, మైలవరపు కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తదితరులు పాల్గొన్నారు. Rural development related national conference that's being held in Guntur area, especially in Andhra Pradesh. The reason we wanted to do these things in Guntur or in Andhra Pradesh is actually to support the government of India. If you look at Modi ji, he has been working tirelessly hard, coming up with excellent schemes that uplift our entire country and make it to Viksit Bharat. But the implementation of those schemes is what matters at the end, and that is what going to change it. So under our visionary Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and our Rural Development Minister Sri Pawan Kalyan Garu, with all of us being here, we wanted to be the role model to take these things forward, so that at least whatever we could contribute to the nation building will come from Andhra Pradesh. That's the reason why we take these things so seriously. And if you look at it, all our department people, rural development people here, from secretary to everybody, director level, for the last, we only gave 15 days to create this entire pond beautifully to showcase our vision. They have been working extremely hard to show what our vision to the rest of the India, and hopefully it could be a landmark event in the watershed program. So that's one thing in the outside. And then if you look at it, the watershed, you know, Manoj Joshi ji was right. You know, a lot of people, for example, he himself is an exceptional officer. You know, I know about his story and all that stuff. But all the good work that they do may not translate into the public perception, which is an injustice for the people who are genuine, hardworking, and want to really contribute to the India's development. So, you know, how can we do that? I mean, this is the reason why we came up with all these ideas and how we want to take it forward. But if you look at India's story, it has always been written with monsoon ink. Our prosperity rises with rain and falls when it fails. And 3/4 of our annual rainfall comes between July and September, just in 4 months. So we are uniquely dependent on how we capture. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బీజేపీ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ విజయవాడ గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయం నందు కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘాలను కలుపుకొని బ్రాహ్మణుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.
కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకి విద్యా పథకాల ద్వారా యువతకు సంక్షేమ స్వయం ఉపాధి పథకాలు, మహిళలకి గ్రూప్ లోన్స్, స్వయం ఉపాధి పథకాలు అందే విధంగా కృషి చేస్తారని తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తానని తెలిపారు. నాకు ఈ అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వర్తించిన పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని వివరించారు. సోమవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో 72 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా 77 లక్షల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ మేరకు గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాకతో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మహర్దశ పట్టిందని వివరించారు. వైసీపీ ప్రతిదీ రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. నమస్కారం అండి. ఆ పన్నులకి అభయహస్తంగా మనకి సీఎం రిలీఫ్ ఫండ్ని అందజేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు దాదాపుగా 72 మందికి గాను 77 లక్షల రూపాయల విలువగల చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. మరి 1.5 సంవత్సరం నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా కేవలం పశ్చిమ నియోజకవర్గంలోనే 337 మందికి 4 కోట్ల రూపాయల ఈ సహాయ నిధి చెక్స్ని అందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అభయహస్తంగా నిలుస్తూ ఉన్నారు. ఆయన యొక్క కృషి, ఆయన యొక్క దీవెన వల్ల ఈరోజు అందరికీ కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారికి అయిన వైద్య ఖర్చుల నిమిత్తం ఈ యొక్క చెక్స్, ఈ యొక్క సహాయ నిధి రావడం అనేది నిజంగా ఊరటగా వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కూడా ఈ యొక్క నిధి వాళ్ళకి అందుతూ ఉంది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ చెక్స్ని తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అభివృద్ధి గురించి ఆలోచిస్తూనే ఎక్కడా కూడా ఇలాంటి సహాయ చర్యలు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి విడవకుండా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు సుభిక్షంగా ప్రజల యొక్క క్షేమ సౌఖ్యాల గురించి పాటుపడుతూనే ఉంటుందని చెప్పుకోవడానికి కూడా ఇది ఒక తార్కాణంగా నిలుస్తుంది. ఈరోజు ఇంతమందికి ఈ ఆనందాన్ని కలిగించి అది మా సమక్షంలో కలిగించినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయా డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్ల సమక్షంలో ఈ యొక్క చెక్కులు వారందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక్కరోజు దాదాపుగా 72 మంది బెనిఫిషరీస్లో 77 లక్షల రూపాయల చెక్స్ని అందించడం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో, పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికీ 4 కోట్ల రూపాయల చెక్స్ని అందించడం జరిగిందండి. 337 మందికి లబ్ధిదారులకి ఇవి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 337 మందికి 4,63 లక్షల రూపాయల చెక్స్ని ఈ 1.5 సంవత్సర కాలంలో అందజేయడం జరిగింది. ఈ రోజు 72 మందికి గాను 77 లక్షల రూపాయల చెక్స్ని అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని భావించారని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ గారు జేబులు నింపేటటువంటి కార్యక్రమంలో ఇవాళ
చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న కళాశాలలు, నిర్మాణంలో ఉన్న కళాశాలలు ఎవరో ఒక కాంట్రాక్టర్కో ఎవరో ఒక డబ్బులున్న వాడికో ఇచ్చేసి వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు ఈయన కొంత ఇచ్చేటట్టు పిట్ ప్రోకోలాగా వ్యవహరించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మా హయాంలో వీటన్నిటినీ పేద ప్రజలకు ఉపయోగపడాలని, పేద ప్రజలకు వైద్యం కావాలని, పేద విద్యార్థులు చదువుకోవాలని ఒక సదుద్దేశంతో మేము ప్రారంభించినటువంటి దీన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఈ రోజున గుంటూరులో న్యాయవాదుల యొక్క నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు భగవాన్ గారు, టౌన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ చెప్పడం సాధ్యపడ్డ కానీ పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింబాలిక్ ఇక్కడ కూర్చొని మేము సంతకాలు సేకరణ చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్లయింట్స్తో కానివ్వండి, న్యాయవాదులతో కానివ్వండి, వారికి ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వ్యతిరేకమైన వాళ్ళు సంతకాలు పెట్టండి అంటే వాళ్ళు సంతకాలు పెట్టుంటే ఆ సంతకాలను సేకరించుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించి ఒక ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచే విధంగా చేసి ఆ విధంగా పేద ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేయాలనే సదుద్దేశంతో నిర్మించబడుతున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని, సంతకాలు చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ 12వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లోనూ జరిగేటటువంటి పెద్ద ఎత్తున జరిగేటటువంటి ర్యాలీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ఎవరైతే ఈ ప్రైవేటు రంగాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్గా 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేయాలి, వాళ్ళకి అందుబాటులో విద్య, వైద్యం అనేవి రెండు ఉండాలి అనే ఆలోచన విధానంతో తీసుకొని వచ్చిన ఈ మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కోసం, వాళ్ళ జేబులు నుంచుకోవడానికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి, వాళ్ళు అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి మరి పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ చేస్తున్న ఈ మెడికల్ కాలేజీని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్క వ్యాపారస్తులే కాదు, లేకపోతే ఈరోజు అడ్వకేట్స్ అందరూ గుంటూరు జిల్లా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి కోర్టు దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ సంతకం పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన ఆలోచన విధానానికి మేము అండగా ఉంటాము, ఎందుకంటే ప్రజలకి మంచి చేయడానికి ఆయన వచ్చారు, ఖచ్చితంగా మేము తోడుగా ఉంటామని చెప్పి వాళ్ళ సంతకం ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి నియోజకవర్గంలో 50% వరకు, అంటే తూర్పు నియోజకవర్గంలో అయితే దాదాపుగా 30,000 సంతకాలు సేకరించి మా దగ్గర రావడం జరిగింది. ఇంకా మిగతావి కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే ఈ 12వ తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారు సూచన విధానంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క ఈ రాష్ట్రాన్ని జరుగుతున్న అరాచకాల్ని ఈ దేశానికి తెలియాలనే ఉద్దేశంతో మరి ర్యాలీ నిర్వహించమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్క చోట కూడా మరి ఆ ర్యాలీని నిర్వహిస్తాము. అలాగే మెమరాండా కూడా ఇస్తాము. దీన్ని మాత్రం విజయవంతం చేస్తాము. దీన్ని ఆపటానికి మా సాయశక్తుల మేము ప్రజల మద్దతు తీసుకొని దాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ మీరు అది ఆపకపోతే ఖచ్చితంగా ఇంకా ఉధృతంగా చేయడానికి మేము ముందుంటాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.